హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అన్నం బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ స్టైల్లో మోతీచూర్ లడ్డు అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తుంది అండ్ ఆ స్వీట్ రెసిపీ మీకోసం ఈరోజు చేయమని చెప్పిన. అండ్ దానికోసం ఒక కటోర నిండా శనగపిండిని తీసుకోండి. ఈ స్వీట్ వచ్చేసి మా పెళ్ళైన కొత్తలు చేసింది మా అత్తమ్మ, అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చేస్తుంది అన్నమాట. ఈ స్వీట్ ఇంత సడన్గా ఎందుకు చేస్తుంది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తా. అండ్ ఫస్ట్ అయితే ఒక కటోర నిండా శనగపిండి తీసుకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని తడుపుకోండి. ఉండలు లేకుండా పిండిని మంచిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నీళ్ళు ఎక్కువ అయిపోతే పిండి లూజ్ అవుద్ది అండ్ మనం బజ్జీల్లాగా వేసుకుంటాం కదా, లూజ్ అయితే బజ్జీలు సరిగా రావన్నమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని గట్టిగానే తడుపుకోండి. కొందరు బూందీలాగా వేసుకొని కూడా చేస్తారు అండ్ మేము కొంచెం వెరైటీగా బజ్జీలాగా వేసి మోతీచూర్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆలోపు స్టవ్ ఆన్ చేసి మంచిగా కడాయి పెట్టుకొని ఆయిల్ని వేడవ్వనివ్వండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని బజ్జీల్లాగా వేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్ షేప్లో రావాలని ఏం లేదు, సో మీ ఇష్టం ఉన్నట్టుగా వేసుకోండి. అండ్ మంచిగా 2 వైపులా కాల్చుకోండి, లేదంటే లోపల పిండి లాగా ఉంటుంది. అండ్ 2 వైపులా మంచిగా లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ బజ్జీల్లాగానే వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని పక్కన తీసేసుకొని చల్లారబెట్టుకోండి. సో ఇంత సడన్గా ఈ స్వీట్ రెసిపీ చేయడానికి రీజన్ ఏందో చెప్తా అన్నా కదా, ఏం లేదు, నేను నిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే మోతీచూర్ లడ్డు తయారీ చూసాను అనమాట. చూసిన వెంటనే అత్తమ్మ నీకు వచ్చు కదా, నాకు తినాలని ఉంది, చేసి పెట్టు అని అడిగిన. అంతే, మా అత్తమ్మ నెక్స్ట్ డే మార్నింగే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది అన్నమాట. సో నేను అడగగానే కాదు లేదు అనకుండా చేసి పెట్టే అత్త దొరికినందుకు నాది అదృష్టం అనుకోవాలి. సో శనగపిండిని మొత్తం మంచిగా కంప్లీట్గా వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసేసి చల్లారబెట్టుకోండి. మంచిగా చల్లారిన మన బజ్జీలని హాఫ్గా ఉంచుకొని మిక్సీలో వేసి బరకగా పొడిలా కాకుండా బరకగా మనకి మోతీచూర్ లడ్డు ఇట్లా ఉంటుంది కదా రఫ్గా, అట్లా పట్టుకోండి. మొత్తం మెత్తగా పట్టుకుంటే ఏంటంటే పిండిలాగా అయిపోతుంది. సో కొంచెం బరకగా చిన్నగా బూందీ టైపు అవుద్దన్నమాట, అట్లా బరకగా పట్టుకోండి. అయ్యి ఇంకా ఈ లడ్డూలు స్వీట్ బాక్స్ కొంటే ఒక్కటే వస్తుంది అండ్ ఒక్కదానికోసం కొట్టుకునే దాంట్లో మా అత్తమ్మ నేను ఫస్ట్ ఉంటాం అనమాట, నాకంటే నాకే. అండ్ ఈసారి కొట్టుకునే పరిస్థితి లేకుండా మంచిగా ఎన్ని లడ్డూలు అంటే అన్ని లడ్డూలు చేసుకోవచ్చు. ఈ మాదిరిగా పట్టుకోండి, కొంచెం బరకగా చిన్నగా బూందీ టైప్గా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా మనం, దానికి 1 కటోర నిండా చక్కెర తీసుకొని మంచిగా పాకం పట్టుకుందాము. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ వేసి మంచిగా కలుపుకొని పాకాన్ని చిక్కగా అవ్వనివ్వండి. పాకం చిక్కగా అయ్యి మసలడం స్టార్ట్ అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వస్తుంది కదా. తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న పాకంలో వేసి మంచిగా కలుపుకోండి. మనం ముందు మిక్సీ బట్టి పెట్టుకున్న ఆ పొడిని కూడా పాకంలో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ పాకాన్ని దానికి చిక్కగా అయ్యేలాగా చూసుకోండి.
మీరు ఇంకొకటి పెద్ద జోక్ ఏంటంటే ఈ ప్రాసెస్ సగంలో ఉండగానే గ్యాస్ అయిపోయిందనమాట. కింద మా అక్క వాళ్ళ ఇంట్లో చేసుకొని వచ్చిన అండ్ పాకం మంచిగా పీల్చుకొని దగ్గరకు అయ్యింది. తర్వాత దీంట్లోకి జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ మీరు ఇంకా ఎక్కువ ఇష్టపడతారు, నెయ్యి ఇష్టం అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, చల్లారబెట్టుకోండి. అంతే, మన చాలా టేస్టీ మోతీచూర్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినట్టే. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోండి. అండ్ పూర్తిగా చల్లారిందనుకో లడ్డూలు కరెక్ట్గా రావు. మనం లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని లడ్డూలు చుట్టేసుకోండి. అండ్ మీకు ఇష్టం ఉన్న సైజులో మీరు చేసుకోండి. అండ్ నేను ఫైనల్గా ఒకటి చెప్తాను. 1 కప్పు శనగపిండి, సేమ్ కప్తో షుగర్, సేమ్ కప్తో వాటర్, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. కొద్దిగా నెయ్యి, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన మోతీచూర్ లడ్డూలు అయితే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనం స్వీట్ హౌస్లలో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా. తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. లడ్డూలు అయితే చేసినాం మొత్తానికి. చెప్పు మా కోడలి కోసం స్వీట్ తయారు చేసిన. తినమంటుందావే కదా, అత్తమ్మ నా కోసం స్వీట్స్ చేసింది, చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.